అందరికీ నమస్కారం. మన కథలకు స్వాగతం. అంజలి త్వరగా వచ్చేయి, నాకు ఆకలవుతుంది. మీ వదిన దోసలు రెడీ చేస్తుంది మనకిష్టమని చెప్పేసేసి ఆనియన్ దోస, మసాలా దోస, వెన్న దోస చేయమన్నాను. ఆ రోజు దోసల కోసం అన్నీ రెడీ చేసేస్తున్నది మీ వదిన. నువ్వు త్వరగా వచ్చాను, నాకు అస్సలు ఆకలికి ఆగలేనురా తల్లి. పైగా మన ఇద్దరికి దోసలు అంటే చాలా ప్రాణం కదా, అందుకే ప్రత్యేకించి చేయమని చెప్పాను. చేస్తుంది. నువ్వు త్వరగా వచ్చేయరా, త్వరగా వచ్చేయని తొందర పెట్టసాగాడు అరవింద్ డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని హడావిడి పెడుతూ. అప్పుడే స్నానం చేసి వచ్చింది అంజలి. ఉండన్నయ్యా, ఇప్పుడే స్నానం అయింది కదా, బొట్టు పెట్టుకొని దేవుడికి ఒక్క నిమిషం దండం పెట్టుకొని వచ్చేస్తాను. ముందే ఎందుకు వచ్చి కూర్చున్నావు చెప్పు, వదిన రెడీ చేస్తూనే ఉంది కదా, ఈ లోపలే వచ్చి కూర్చొని నన్ను కంగారు పెట్టేస్తున్నావు. వస్తున్నా అని చెప్పేసి వచ్చి కూర్చుంది. ఇష్టమైనటువంటి దోశలు చేయమన్నాను కదరా, చక్కగా తయారు చేస్తుంది. అచ్చం అమ్మలాగానే చేస్తుంది అనుకో అంజలి. అసలు నీకు తెలియదు కానీ మా ఆవిడ అవంతి ఎంత బాగా చేస్తుందంటే అసలు అమ్మని మరిచేలాగా చేసింది అనుకో, అంత బాగా చేస్తుంది. అసలు ఏమైనా చేయని అంత బాగా చేస్తుంది అనుకో అని చెప్పి. అలాగే అన్నయ్య, మీ పెళ్ళయ్యాక నేను ఇదే కదా మొదటిసారి రావటం. మీ పెళ్ళికప్పుడు మాడపడుచు పెళ్ళి మీ పెళ్ళి ఒకేసారి అవ్వటం వల్ల నేను రాలేకపోయినాను అన్నయ్య. అందుకే ప్రత్యేకించి ఈసారి మీ ఇంటికి నేను ప్రత్యేకించి వచ్చాను అని చెప్పాను. అందుకే కదమ్మా మనకి ఇష్టం దోశలు చేయమని చెప్పాను, నీకు నచ్చినట్టుగా చేయించుకొని తినేసేసి అన్నాడు. మరి రావద్దు, ముగ్గురం కూర్చొని తినేద్దాం మరి. వండిన ఒక్కదాని ఎందుకు వచ్చేసి అన్నీ 3 ప్లేట్లలో చేసి పెట్టేసి వచ్చి కూర్చో అంది. నేను తర్వాత తింటాలేమ్మా, నాకు పెద్దగా ఆకలి లేదు అసలు, నేను తర్వాత తింటాలే, మీ ఇద్దరు తినండి అన్నా చెల్లెళ్ళు ముద్దుగా, తర్వాత నేను తింటాలేమ్మా అని చెప్పాను. అది కాదు వదిన, అలాంటి ఎట్లాగా, ఉన్నదే ముగ్గురం కదా, సరదాగా ముగ్గురం కూర్చొని తిందాం, మళ్ళీ నేను ఎప్పుడు వస్తానో ఏమో, ముగ్గురం కలిసి ఇలా తినే రోజు ఎప్పుడు వస్తున్నావు, చక్కగా వచ్చేసేయండి. అబ్బా వద్దుగాలే, మళ్ళీ అప్పుడప్పుడు రాకుండా ఉంటావా ఏమిటి, కానీ నేను తర్వాత తింటాలేమ్మా, నాకు కంగారు పెట్టకు అంది. అనగానే అది కాదు నాకు తినాల్సి, అబ్బా నీకు తెలియదులేవే, అది మనం తిన్న తర్వాతనే తింటుంది అసలు, పైగానే మళ్ళాగా తినేది 5-6 రెండే తింటుంది. 2 తినేసరికి ఎంత అపసోపాలు పడుతుంది, ఎంత పని చేస్తుందో. తిండి మాత్రం సరిగ్గా తిందనుకో. ఇడ్లీలు అయితే మరీ 3, దోశలు అయితే 2, చపాతీ అయితే 1-1:30కే అబ్బా అంటున్నా అని చెప్పి చెప్పుకుంటున్న అరవింద్ని చూడంగానే నవ్వొచ్చింది అంజలికి. ఎందుకంటే ఇందాక స్నానానికి వెళ్ళే ముందు సున్నిపిండి ఉందా వదిన అని చెప్పి వంటింట్లోకి వెళ్ళిపోయేసరికి వంటింట్లో దోశలు వేసుకొని దవదవదా తినేస్తున్నది అనమాట. ఒక 2 దోశలు ఆవిడ తింటుండేసరికి ఆశ్చర్యపోయేసేసి అన్నయ్యతో ఎందుకులే చెప్పడం, వాళ్ళ మధ్య తను గొడవలు పెట్టడం ఎందుకని చెప్పి తను స్నానం చేసి వచ్చింది. పాపం ఇదంతా అన్నయ్యకి తెలియదా, మెల్లగా తెలుసుకుంటాడులే, తను చెప్పి వాళ్ళ మధ్య గొడవ పెట్టడం ఎందుకు. అయినా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా, ముందొక తీరు వెనకొక తీరు. అందరి ముందు తినచ్చు కదా, చాటుకు 2-3 తినేయటం, అందరి ముందు మాత్రం ఏం తినలేం బాబాయ్, మా వల్ల కాదు బాబాయ్ ఇలా అంటాం ఎందుకు ఈ నాటకాలు అనుకొని నవ్వుకుంది.